9 రోజుల పాటు తల్లి దుర్గామాత అసుర శక్తులతో యుద్ధం చేసింది. ప్రతిరోజు ఒక దుష్ట శక్తిని సంహరించింది. చివరిగా మహిషాసురుడి అహంకారాన్ని ఛేదించింది. 10వ రోజు ఉదయం లోకమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. తల్లి సింహవాహనంపై కూర్చుని తన చేతులలో తేజోవంతమైన ఆయుధాలతో యుద్ధరంగంలో అడుగుపెట్టింది. మహిషాసురుడు చివరిసారి మహిష రూపం ధరించాడు. ఆ మహిష రూపంలో గర్జిస్తూ యుద్ధంలో దిగాడు. ఆ తల్లి ఉగ్రరూపం దాల్చి కళ్ళల్లో అగ్ని, ముఖంలో కరుణతో ఘోర యుద్ధం చేసింది. రాక్షసరాజు తన బలాన్ని ప్రదర్శించిన తల్లి ధర్మశక్తి ముందు నిలవలేకపోయాడు. చివరికి దేవి తన త్రిశూలాన్ని ఎత్తి మహిషాసురుని గుండెల్లో పడిచింది. ఆ రాక్షసుడు కూలిపోయాడు. లోకంలో శాంతి తిరిగి వెలిసింది. ఆ రాక్షసుని వధతో ఆ రోజు విజయదశమి జరుపుకుంటాం. అదే రోజు శ్రీరాముడు కూడా రాక్షసరాజు రావణుణ్ణి జయించి సత్యానికి న్యాయం సాధించాడు. అందుకే ఆ రోజు రామ విజయం మరియు దుర్గామాత విజయం జరుపుకుంటాం. రామలీలలో రావణ దహనం చేశారు. సత్యం ధర్మం కోసం పోరాడేవాడికి తల్లి ఎల్లప్పుడూ కాపాడుతుంది.